హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై క్లాస్. ఏపీఎంఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆన్లైన్ క్లాసుల్లో భాగంగా 10వ తరగతి వారికి ఇప్పుడు సాంఖ్యక శాస్త్రంలోని మిగిలిన భాగాన్ని మనం నేర్చుకుందాం. ఇంతకుముందు జరిగిన పాఠాల్లో మీరు పౌనఃపున్య విభాజన పట్టికలు ఇచ్చినప్పుడు వాటికి అంకగణిత మధ్యమము మరియు బాహుళకాలను ఎలా కనుక్కోవాలో అనే అంశాన్ని నేర్చుకున్నారు. Students, you have learned in previous classes how to find mean and mode for grouped frequency data. In this class, we are going to learn about median for grouped frequency data. ఈ క్లాస్లో మనము పౌనఃపున్య విభాజన పట్టికలకు మధ్యగతాన్ని కనుక్కోవడము నేర్చుకుందాం. మీడియన్ ఫర్ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ distribution. పౌనఃపున్య విభాజన పట్టికకు మధ్యగతము. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ మీడియన్? మధ్యగతం అంటే ఏమిటో చూద్దాం. We know that measures of central tendency. Median is one of the measures of central tendency. మధ్యగతము అనేది కేంద్రీయ స్థాన విలువలలో ఒక విలువ. కేంద్రీయ స్థాన విలువలలో ఒక విలువ. Median gives the middlemost value of the middlemost observation. Median gives the value of middlemost observation in the data. Median gives the value of middlemost observation of the data. ఇచ్చిన దత్తాంశంలోని రాశులు లేదా పరిశీలనాంశాల యొక్క మధ్య విలువను తెలియజేస్తుంది. మధ్యగతం అనేది రాశులు లేదా పరిశీలనాంశాల మధ్య విలువ. మధ్య విలువను తెలియజేస్తుంది. సో దీన్ని బట్టి ఏం చెప్పచ్చు? మీడియన్ డివైడ్స్ ది డేటా into two equal parts. Median divides the data into two equal parts. మధ్యగతము ఇచ్చిన దత్తాంశాన్ని
రెండు సమభాగాలుగా చేస్తుంది. రెండు సమభాగాలుగా విభజిస్తుంది. సో ఇవి మధ్యగతం యొక్క ముఖ్యమైన లక్షణాలు. మధ్యగతం అంటే ఏమిటో మరొకసారి చూద్దాము. కేంద్రీయ స్థాన విలువలలో ఒక విలువ ఈ మధ్యగతము. దత్తాంశంలోని రాసులు లేదా పరిశీలనాంశాల యొక్క మధ్య విలువను తెలుపుతుంది మధ్యగతము. మధ్యగతం అనేది రాసులు లేదా పరిశీలనాంశాల యొక్క మధ్య విలువను సూచిస్తుంది. అలానే మధ్యగతము ఇచ్చిన దత్తాంశాన్ని రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది. ఈ మూడు ముఖ్యమైన అంశాలుగా చెప్పుకుంటాం మధ్యగతానికి సంబంధించి. మీడియన్ ఈజ్ వన్ ఆఫ్ ది 3 మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. Median gives the value of middlemost observation in the data. It divides the data into 2 equal parts. Okay? Hope everybody is clear with this. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అయితే చిన్న ఉదాహరణ ద్వారా వివిధ సందర్భాలలో మధ్యగతాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామో నేర్చుకుందాం. ముందుగా అవర్గీకృత దత్తాంశం ఇచ్చినప్పుడు, అవర్గీకృత దత్తాంశము ఇచ్చినప్పుడు అంటే when ungrouped data is given, let us see some example. అవర్గీకృత దత్తాంశాన్ని ఇట్లా తీసుకుందాం. ఇట్లాగా అవర్గీకృత దత్తాంశం ఒకటి తీసుకుందాం. అయితే ముందుగా ఏం చేయాలి? మధ్యగతం కనుక్కోవాలి అంటే అవర్గీకృత దత్తాంశాన్ని ఆరోహణ క్రమము లేదా అవరోహణ క్రమంలో అమర్చుకోవాలి. సాధారణంగా ఇప్పుడు కూడా మనం ఆరోహణ క్రమాన్ని తీసుకుంటాము. కాబట్టి ఆరోహణ క్రమంలో రాసుకుంటే we will arrange the data, given data in an order. So we convert this data into ordered data. So write this in increasing order. We write this in increasing order. 7, 9, then 12, 13, 14, 15, 17 and 18. So these are total 9 observations. 11 is missing. So 7, 9, 11, 12, 13, 14, 15, 17, 18. Total 9 observations. So here number of observations, we take number of observations into consideration. Number of observations n. రాసుల సంఖ్య, రాసుల సంఖ్య అంటే ఇక్కడ n is equals to 9. ఇది బేసి సంఖ్యగా ఉంది. n equal to 9 అనేది బేసి సంఖ్య. If n is odd, n is odd లేదా n బేసి సంఖ్య అయినప్పుడు మధ్యగత విలువను ఎట్లా నిర్ణయిస్తాము అంటే n plus 1/2 observation. n observations ఉన్నాయి. అందులో n plus 1/2 స్థానంలో ఉన్న దత్తాంశము లేదా n plus 1/2 స్థానంలో ఉన్న పరిశీలనాంశము ఏదైతే ఉందో ఆ విలువ మధ్యగత విలువ అవుతుంది. The observation which is in the place of
n plus 1 by 2. It gives the position of the median, not the value of the median. Remember students, this is only the position. It is the position of median. మధ్యగతం యొక్క స్థానాన్ని తెలియజేస్తుంది, అది ఎన్నో స్థానంలో ఉన్నదో అన్నదాన్ని తెలియజేస్తుంది. సో n ఆడ్ అయినప్పుడు ఇక్కడ n బేసి కాబట్టి n plus 1 by 2, n plus 1 by 2 అంటే 10 by 2 which is equal to 5 అంటే ఫిఫ్త్ అబ్జర్వేషన్ అవుతుంది. ఫిఫ్త్ అబ్జర్వేషన్ ఫ్రమ్ ది బిగినింగ్, ఫిఫ్త్ అబ్జర్వేషన్ ఫ్రమ్ ది బిగినింగ్. సో ఇచ్చిన ఆర్డర్డ్ డేటాలో ఆర్డర్డ్ డేటా మనం తీసుకోవాలి, అంటే మనం తీసుకోవాల్సింది ఈ డేటా. ఆర్డర్డ్ డేటాలో ఐదవ అంశము, ఫిఫ్త్ అబ్జర్వేషన్ 1 2 3 4 and 5. ఫిఫ్త్ అబ్జర్వేషన్ ఇచ్చిన దత్తాంశంలోని ఐదవ రాశి లేదా ఐదవ పరిశీలనాంశము ఎంతైతే అవుతుందో అది మధ్యగతంగా సూచిస్తాము. ఎప్పుడు n అనేది రాసుల సంఖ్య అనేది బేసి సంఖ్యగా ఉన్నప్పుడు. ఇక్కడ n is equal to 9 బేసి సంఖ్యగా ఉంది కాబట్టి 9 plus 1 by 2 అంటే ఐదవ స్థానంలో ఉంది. సో ఐదవ స్థానంలో ఉన్న విలువని మనము మీడియన్ గా చెప్తాము. సో ఇక్కడ మీడియన్ is equals to 13. ఆ స్థానంలో ఉన్న వాల్యూ రాయాలి. హియర్ ద పొజిషన్ ఈస్ ఫిఫ్త్ అబ్జర్వేషన్. Median position is fifth observation. So we consider fifth observation from the beginning 1 2 3 4 5. So here median is equal to 13. మధ్యగతం 13 అవుతుంది. అయితే ఇక్కడ చూస్తే మధ్యగతానికి ముందు ఎన్ని రాశులు అయితే ఉన్నాయో మధ్యగతానికి తరువాత కూడా అన్ని రాశులు ఉన్నాయి. సో ఈ మధ్య విలువ ఏదైతే ఉందో మధ్య విలువ ముందుకు 50% అబ్జర్వేషన్స్ ఉంటాయి, మధ్య విలువ తర్వాత మిగిలిన 50% అబ్జర్వేషన్స్ ఉంటాయి. ఓకే, ఇది మనము గమనించాల్సిన విషయం. సో n బేసి సంఖ్య అయినప్పుడు తీసుకునే పద్ధతి ఇట్లా. మరి n కనుక సరి సంఖ్యలు ఉంటే, n కనుక సరి సంఖ్యలు ఉంటే ఏమవుతుందో చూద్దాం. మరికొన్ని అంశాలు యాడ్ చేస్తున్నాం దీనికి. ఇది చెరిపేస్తున్నాను. లెట్ మీ రబ్ దిస్ వన్. హోప్ ఎవ్రీబడి హెస్ కాపీడ్. Now let me add some more observations. ఇప్పుడు మళ్ళీ అరేంజ్ డేటా తీసుకోవాలి. అగైన్ we have to consider ordered data only. Whenever we calculate median, we have to take ordered data. So ordered data here is 5 7 9 10 11 12 13 14 15 16 17 and 18. ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూద్దాం. మొత్తం రాసుల సంఖ్య ఇక్కడ 12. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ హియర్ n is equals to 12. రాసుల సంఖ్య ఈవెన్ గా ఉంది. సో సరి సంఖ్య ఉన్నప్పుడు, రాసుల సంఖ్య సరి సంఖ్య అయినప్పుడు మధ్యగతం ఎట్లా నిర్ణయిస్తామంటే మీడియన్ ఈస్ యావరేజ్ ఆఫ్ n/2 and n/2 plus 1, n/2 observation and n/2 plus 1 observations. సో మధ్యగతాన్ని ఎట్లా నిర్ణయిస్తామంటే
n సరి సంఖ్య అయినప్పుడు మధ్యగతము n/2 మరియు n/2 + 1 ల సరాసరి లేదా సగటుగా నిర్ణయిస్తాము. ఓకే, సో ఇక్కడ n/2 అంటే ఎంత? n/2 is equals to 12/2 which is equal to 6. So 6 plus 1/2 12/2 plus 1 అంటే ఇక్కడ 6th observation and 7th observations. Average of 6th and 7th observations. Average of 6th and 7th observations ఈ పర్టిక్యులర్ కేసులో. అయితే స్టార్టింగ్ నుంచి 6th అబ్జర్వేషన్ ఏముందో చూద్దాం. 1 2 3 4 5 6 6th observation and 7th observation. So average of 6th observation, average of 6th and 7th observations. So average ఎంత అవుతుంది ఇక్కడ? 12 plus 13/2 which is equals to 25/2 అంటే 12.5. Here median is 12.5 అంటే 12.5 గా తీసుకుంటే 50% of the data is below the median and remaining 50% of the data is above the median. Okay, if you see 50% of the data is above the median and 50% of the data is below the median. 50% యొక్క రాశులు 50% దత్తాంశంలోని 50% రాశులు మీడియన్ కన్నా తక్కువగాను, మిగిలిన 50% రాశులు మీడియన్ విలువ కన్నా మధ్యగత విలువ కన్నా ఎక్కువగాను ఉంటాయి అని మనం గమనించవచ్చు. సో అవర్గీకృత దత్తాంశము అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు మధ్యగతం కనుక్కునే విధానం మనం నేర్చుకున్నాము. n కనుక సరి సంఖ్య ఈవెన్ అయినప్పుడు n/2 మరియు n/2 + 1 ల సరాసరిగా మనం చెప్పుకుంటాము. అలాగే n బేసి సంఖ్య అయినప్పుడు n + 1/2 స్థానంలో ఉన్న విలువను మధ్యగత విలువగా మనం చెప్పుకుంటాము. If n is even, then we calculate median as average of n/2 and n/2 + 1 observations. If n is odd, we calculate n + 1/2 observation as the median value. So this is one part. Suppose if the number of observations are more, then let us see how to decide. Okay students, let us see another example in which observations are more. రాశుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు మధ్యగతాన్ని ఎలా కనుక్కుంటామో ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం. ఇక్కడ నేను FA1 మ్యాథ్స్ లో 25 మార్క్స్ కి 50 స్టూడెంట్స్ యొక్క అబ్జర్వేషన్స్ చూద్దాం. Let us consider FA1 marks of mathematics for 25 marks for 50 students. Let us consider the marks and the number of
students. Let us suppose marks are as 18, 12, 16, 15, 21, 17, 23, 9, 24 ఇట్లాగా ఉన్నాయి అనుకుందాం ఒక రేంజ్ మార్క్స్. సో లెట్ us సపోజ్ 50 స్టూడెంట్స్ మార్క్స్ తీసుకుందాము. ఇక్కడ 10 స్టూడెంట్స్ 4, 5, likewise marks and number of students are given. సో ఇట్లా ఉన్నప్పుడు మీడియన్ కనుక్కోవాలి అంటే మనకి సులువుగా రాయలేదు. మీడియన్ కనుక్కోవాలి అంటే మనకి కావాల్సింది ఏమిటి, ముందుగా ఆర్డర్డ్ డేటా కావాలి. ఇక్కడ ఇచ్చిన మార్క్స్ ఆర్డర్డ్ డేటాలో లేవు. సో ఫస్ట్ వీ హ్యావ్ టు అరేంజ్ ఇన్ ది ఆర్డర్డ్ డేటా, అంటే ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ వీటిని అమర్చుకోవాలి. సో మనము ముందుగా ఆర్డర్డ్ డేటా ఆరోహణ క్రమంలో రాసుకుందాం. లోయెస్ట్ మార్క్ ఎంత, 9, 12, 15, 16, 17, 18, 21, 23 and 24. These are the marks in ascending order. ఆరోహణ క్రమంలో మార్కులు. Number of students or frequency. Number of students 36, 43, 36, 43, 43. These are the frequencies which are number of students. అయితే how do we locate the median? These are our observations. అంటే ఫస్ట్ 7 అబ్జర్వేషన్స్ మనకి 9 మార్క్స్. నెక్స్ట్ సారి మనము ఈజీగా స్టడీ చేయలేము కాబట్టి టేబులర్ ఫామ్లో రాసుకుంటున్నాం నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు. సో ఇప్పుడు మనకి మీడియన్ అనేది మధ్య విలువ, మిడిల్లో ఉంటుంది అని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. అయితే మొత్తం రాసుల సంఖ్య ఎంత, n = 50. అంటే ఏమవ్వాలి, n అనేది సరి సంఖ్య. n అనేది సరి సంఖ్య కాబట్టి మనకేమవుతుంది, ఇక్కడ n/2 n/2 + 1 యావరేజ్ మనం తీసుకోవాలి. n/2 n/2 + 1 యావరేజ్ మనము తీసుకోవాలి. మరి ఈ n/2ని ఎట్లా లొకేట్ చేస్తాము అంటే 25 అబ్జర్వేషన్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ వస్తుంది అంటే ఎట్లా లొకేట్ చేస్తాము అంటే మనము టేబుల్ రాసుకుందాము. మనకి కావాల్సింది
క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనే టేబుల్ కావాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కొంచెం పైకి రాద్దాం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, దీన్నే మనము సంచిత పౌనఃపున్యము అని చెప్తాం. సంచిత పౌనఃపున్యము అని చెప్తాం. ఈ సంచిత పౌనఃపున్యం ఎట్లా రాస్తాము అంటే, ముందు 9 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది? 7. అయితే 9 + 12 12 మార్కుల వరకు వచ్చిన వాళ్ళు, 12 మార్కుల వరకు. ఇక్కడ మనము అప్ టు 12 మార్క్స్ వచ్చిన వాళ్ళు కనుక తీసుకుంటే అప్ టు 12 ఇట్లా రాసుకున్నాం. అప్ టు 9 7 స్టూడెంట్స్. అప్ టు 12 అంటే ఎవరెవరు వస్తారు? 9 and 12 ఇద్దరు కూడా వస్తారు. కాబట్టి ఏమవుతుంది మనకి? 7 + 4 which is 11. అప్ టు 15 అన్నప్పుడు మనకి 9, 12, 15 ఈ 3 మార్కుల వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి ఎంత అవుతుంది? ఇది 11 ప్లస్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత? 15 మార్కులు వచ్చిన వాళ్ళు 6, మిగతా వాళ్ళు 11. కాబట్టి ఈ మొత్తము 17. అప్ టు 16 అప్ టు 15 వచ్చిన వాళ్ళు ఎంతమంది? 17 ప్లస్ 16 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5. కాబట్టి ఈ 22 మంది ఉంటారు. నెక్స్ట్ అప్ టు 17 అప్ టు 17 ఎంతమంది ఉన్నారు? 22 ప్లస్ 4 26 వస్తుంది. నెక్స్ట్ అప్ టు 18 ఎంతమంది ఉన్నారు? 26 ప్లస్ 10 36. అప్ టు 21 36 ప్లస్ 7 43. అప్ టు 23 23 వరకు మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది? 43 ప్లస్ 23 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 అంటే 48. అప్ టు 24 ఎంతమంది? 48 ప్లస్ 2 50. సో వీటిని మనము సంచిత పౌనఃపున్యాలుగా చెప్తాము. సంచిత పౌనఃపున్యాలు లేదా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అని మనం చెప్తాము. ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ వల్ల ఉపయోగం ఏమిటి అంటే, ఇక్కడ n = 50. n = 50. n/2 ఎంత అవుతుంది మనకి? ఈవెన్ కాబట్టి n/2 25 అండ్ n/2 + 1 26. ఈ అబ్జర్వేషన్స్
ఎక్కడ వచ్చాయో మనము క్యాలిక్యులేట్ చేయాలి. సో 25th అబ్జర్వేషన్ 26th అబ్జర్వేషన్ ఎక్కడ వచ్చిందో ఎట్లా తెలుస్తుంది? 25 ఏ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ముందు వస్తుందో చూద్దాం. ఏ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఉంది? ఇక్కడ చూస్తే 7, నెక్స్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 11, 17, 22. అంటే 22 తర్వాత మనకి 25 వస్తుంది. 22 తర్వాత 25, 26th అబ్జర్వేషన్స్ కనుక చూస్తే మనకి ఇక్కడ నెక్స్ట్ 4 అబ్జర్వేషన్స్, 22 తర్వాత నెక్స్ట్ 4 అబ్జర్వేషన్స్ ఏ మార్క్ దగ్గర ఉన్నాయి? అప్ టు 17, అంటే అప్ టు 16 వరకు 22, 22 నుంచి 26 నుంచి అంటే రా డేటాగా కనుక రాసుకుంటూ పోతే మనకి ఏమొస్తుంది? 23rd అబ్జర్వేషన్, 23rd, 24, 25, 26 ఈ 4 కూడా మనకి 17 అనే అబ్జర్వేషన్, 17 అనే విలువ ఉంటుంది. సో ఇక్కడ 23rd అబ్జర్వేషన్ 17, 24th అబ్జర్వేషన్ 17, 25th అబ్జర్వేషన్ 17, 26th అబ్జర్వేషన్ కూడా మనకి 17 గానే ఉన్నాయి. ఈ తర్వాత 18 మార్క్స్, ఈ తర్వాత దీనిలో 16 మార్క్స్ గా ఉన్నాయి. అయితే ఇక్కడ 25th అబ్జర్వేషన్, 26th అబ్జర్వేషన్ వీటికి మీన్ ఎట్లా వస్తుంది? సో మీన్ ఆఫ్ దీస్ టూ, సో మీన్ ఆఫ్ 17, అంటే 17 plus 17/2 which is equals to 17 again. Therefore median of the data is 17 here. ఎట్లా చెప్పగలుగుతున్నాము? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ లో మనము ఐడెంటిఫై చేయాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ లో మనకి 25 and 26 అబ్జర్వేషన్స్ ఎక్కడ వస్తున్నాయో తీసుకుందాం. 25 and 26 అబ్జర్వేషన్స్ అవి అప్ టు 17, అంటే 16 తర్వాత రిమైనింగ్ అబ్జర్వేషన్స్ ఏమేమి ఉన్నాయో చూడాలి. 16 తర్వాత రిమైనింగ్ అబ్జర్వేషన్స్ అన్ని 17 ఉన్నాయి. అంటే 23rd అబ్జర్వేషన్, 24th అబ్జర్వేషన్, 25th అబ్జర్వేషన్, 26th అబ్జర్వేషన్ ఈ రెండు అబ్జర్వేషన్స్ కూడా 17 గానే ఉన్నాయి మనకి. సో యావరేజ్ ఆఫ్ 25th and 26th అబ్జర్వేషన్ అంటే n/2 and n/2 + 1 అబ్జర్వేషన్స్ విల్ బి 17. దేర్ఫోర్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 17 గా మనము చెప్తాం. అయితే ఇక్కడ ఇంకొక అంశం మనం గమనించాలి. ఇక్కడ రెండు అబ్జర్వేషన్స్ కూడా ఒకే దగ్గర ఉన్నాయి, ఒకే అబ్జర్వేషన్స్ అయినాయి. సపోజ్ మనము 24 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక 4 స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం. 24 మార్క్స్ వచ్చిన వాళ్ళు 4 స్టూడెంట్స్ అనుకుందాం. సో దీన్ని నేను 4గా మారుస్తున్నాను. అప్పుడు మనకి n ఎంత అవుతుంది? ఇది ఫస్ట్ కేసులో మీడియన్ 17 గా వస్తుంది మనకి. అయితే ఈ కేసులో n ఈజ్ ఈక్వల్ టు 50 + 2 అంటే 52 నా, ఎందుకని ఇక్కడ రెండు యాడ్ చేశాను, ఇద్దరు స్టూడెంట్స్ 52 మార్క్స్. 52 అయినప్పుడు n/2 అనేది ఎక్కడ వస్తుంది? 52/2 అంటే 26. సో n ఈవెన్ కాబట్టి n/2, n/2 + 1 అబ్జర్వేషన్స్, n/2, n/2 + 1 అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు మీడియన్ ఏమవుతుంది? ఇక్కడ 26th and 27th అబ్జర్వేషన్స్ ఇక్కడ గమనిస్తే 26th and 27th అబ్జర్వేషన్స్ ఏమవుతున్నాయో చూద్దాం. 26 అబ్జర్వేషన్స్ వరకు ఇక్కడ మనకి
17 ఉన్నాయి. 26th అబ్జర్వేషన్స్ వరకు 17 ఉన్నాయి. 26 తర్వాత 27th అబ్జర్వేషన్ ఏమవుతుంది, 18 గా ఉంది. 27th అబ్జర్వేషన్ 18 గా ఉంది. సో ఇట్లా రెండు వేరు అంశాలు వచ్చినప్పుడు 26th అబ్జర్వేషన్ ఇక్కడ 17, నెక్స్ట్ 26 తర్వాత 27th అబ్జర్వేషన్ నెక్స్ట్ వాల్యూ 18 గా ఉంటుంది. సో 18, 17, 18 వీటి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 17.5 గా వస్తుంది. సో ఒక్కోసారి మనం తీసుకున్నప్పుడు ఇట్లాంటి విభాజన పట్టికలు తీసుకున్నప్పుడు ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి n సరి సంఖ్య అయినప్పుడు రెండు వివిధ తరగతుల్లో రావచ్చు. రెండు రాశులు వివిధ తరగతుల్లో ఉండొచ్చు, ఒకే తరగతిలో ఉండాల్సిన అవసరం లేదు. మనము 50 అంశాలు తీసుకున్నప్పుడు రెండు కూడా ఒకటే వాల్యూగా వచ్చినాయి, మధ్యగత విలువలు రెండు కూడా. అంశంలో మనకి 17, 18 రెండు అంశాలు మధ్యగత విలువను సూచిస్తున్నాయి. కాబట్టి ఈ రెండు రాశుల యొక్క సరాసరి మనకి మధ్యగత విలువగా చెప్పవచ్చు. సో ఈ విధంగా గ్రూపుడ్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు ఇట్లా మధ్యగత విలువను కనుక్కుందాం. అయితే తర్వాతి అంశంగా తరగతి అంతరాలు ఇచ్చినప్పుడు మధ్యగతం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో మరి ఒక ఉదాహరణ ద్వారా నేర్చుకుందాము. థ్యాంక్ యూ.